నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుండి క్రీడా పోటీలు. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు విద్యార్థులకు అబకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ప్రారంభం. నేడు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ నిర్వహణలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. నిర్ణయించిన క్రీడాంశాలలో విజేతలైన వారికి పట్టణంలోని పద్మావతినగర్ స్టేడియం నందు బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ క్రీడాభివృద్ధి అధికారి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ ఆదేశాల మేరకు వివిధ క్రీడాంశాలలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచాలని, క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు. క్రీడల అభివృద్ధి అధికారి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము కేంద్రం మరియు రాష్ట్ర అనుసంధానంతో జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మనము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈరోజు 26వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, తర్వాత క్రీడా మైదానాలు, కేవీకే స్టేడియాలలో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 27, 28వ తేదీ వివిధ క్రీడాంశాలలో వాలీబాలు, ఫుట్బాలు, ఖోఖో, త్రోబాలు, జంప్ రోపు, చెస్సు, హాకీ వంటి క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో వాళ్ళకి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు, గెలుపొందిన జట్లందరికీ కూడా 29వ తేదీ సాయంత్రము 4 గంటలకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారో లేక జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి ఉత్తమ క్రీడాకారులకు ఉత్తమ పురస్కారాలను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి సత్కరించడం జరుగుతుంది. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ సంజీవనగర్ నందు విద్యార్థులకు అబకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాకర్ హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అబకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ నందు పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో గణితంలో నైపుణ్యం పెంపొందించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవాటు చేస్తుందని అన్నారు. అబకాస్ అనేది మెంటల్ క్యాల్కులేషన్ కు ఒక పవర్ఫుల్ టూల్ గా పనిచేస్తుందని, మ్యాథ్స్ లాంటి కోర్సు సబ్జెక్ట్ లో విద్యార్థులను మాస్టర్స్ గా తీర్చిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. పోటీలు ఎందుకు గెలుపొందిన విద్యార్థులకు లిటిల్ అబకాస్ మాస్టర్స్, జూనియర్ అబకాస్ మాస్టర్స్, సీనియర్ అబకాస్ మాస్టర్స్ అవార్డులు బహుకరించారు. విద్యార్థులు స్పీడ్ అండ్ యాక్యురసీగా ప్రదర్శించిన అబకాస్ స్కిల్స్ అందరినీ అలరించాయి. ఈరోజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ లెవెల్లో విన్నర్స్ అయినటువంటి స్టూడెంట్స్ నుంచి ఈ రోజు గ్రేడ్ వైజ్ ఫైనల్ విన్నర్స్ ని సెలెక్ట్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. సో శాంతినికేతన్ మరియు సంకల్ప్ గ్రూప్ విద్యా సంస్థల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్, స్పెల్ బజ్ లాంటి ఎన్నో కార్యక్రమాలతో పాటు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లాంటి వాటి మీద కూడా పిల్లలకి మంచి
ఫౌండేషన్ రావాలి. అంటే మ్యాథ్స్ స్కిల్స్ లైక్ పీడీ అండ్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ని పిల్లల్లో ఎంకరేజ్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. సో గెలవడం ఓడడం కంటే ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ లో ఏం నేర్చుకున్నాం, ఎంత స్పీడ్ గా క్యాలిక్యులేషన్స్ చేయగలిగాం, లాంటి ఎన్నో విషయాల మీద పిల్లలకి మంచి అవేర్నెస్ కలగడం జరిగింది. మరి ఇలాంటి వాటి మీద ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మెంటల్ మ్యాథ్స్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడంతో పాటు మంచి హెల్తీ కాంపిటీషన్ ను కూడా పిల్లలు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని అంటే పిల్లలకి ఎంతో ఉపయోగకరం. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్ లో తరగగా ఉంటే ఆటోమేటిక్ గా మిగతా సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళు చక్కగా పర్ఫార్మ్ చేయగలుగుతారు. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో పిల్లలు క్యాలిక్యులేషన్స్ చాలా స్పీడ్ గా చేసేలా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తుంది. వాళ్ళల్లో ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంత మంచి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ కి మిగతా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీనియర్ ఓపెన్ మహిళా నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నంద్యాల జిల్లా వివిధ పాఠశాల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. చదరంగం క్రీడ విద్యార్థులలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం, ఓటమి చెందాక తిరిగి గెలవాలనే పట్టుదల పెంచే క్రీడ అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు. నిరంతర సాధన ద్వారా చదరంగంలో మెలకువలను, నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ఓపెన్ మరియు బాలికల జిల్లా చదరంగం జట్టు ఎంపిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఆంధ్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, క్రీడాభారతి కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య పాల్గొన్నారు. కానీ అనుకోకుండా నిన్న క్యాన్సిల్ కావడం వల్ల మనకు సోమవారం కృష్ణాష్టమి రోజైనా కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. స్పోర్ట్స్ డే సందర్భంగా ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఒక రోజు ముందు అటు ఇటులో మనం కండక్ట్ చేస్తున్నాం. ఈసారి కూడా కృష్ణాష్టమి ధ్యాన్ చంద్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. కానీ చాలా స్కూళ్ళు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న వల్ల మనకి ఈ కార్యక్రమానికి చాలా మంది అటెండ్ కావడం లేదు. ఈరోజు 200 మెంబర్స్ వస్తారని మనం అనుకున్నాం, కానీ 100 లోపలనే వచ్చారు. నెక్స్ట్ సండే 8వ తారీఖు అండర్ 15 కేటగిరీ టోర్నమెంట్ కూడా మనకు పెండింగ్ ఉంది. అది కూడా వచ్చే నెలలోనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ అండర్ 15 కేటగిరీ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఈసారి కూడా సండే పడితే చూస్తాం పిల్లలకు క్లాస్ టెస్ట్ కాకుండా. కాబట్టి ఈ టీమ్ ఈవెంట్, డిస్ట్రిక్ట్ టీమ్ ఈవెంట్ ఉమెన్ అండ్ ఓపెన్ 5+5 10 మెంబర్స్ మనం స్టేట్కి సెలెక్ట్ చేస్తాం. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వాళ్ళకు మనము టీఏ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎంట్రీ ఫీజుతో పాటు వాళ్ళు కాకుండా మిగిలిన వేరే వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే స్పెషల్ ఎంట్రీ ద్వారా వెళ్ళొచ్చు. రవికృష్ణ గారు సార్, నెక్స్ట్ సుధాకర్ గారు చాలా మంచి విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మీరు చదువును ఎంత ప్రాధాన్యత ఇస్తారో చదువుతో పాటు ఆటలను కూడా, స్పోర్ట్స్ ను కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు వాడే కొద్దీ తరుగుతుంది, కానీ ఎంత వాడినా కానీ అంత షార్ప్ అయ్యేది దేవుడు మనకిచ్చిన మేధస్సు మాత్రమే. ఆ మేధస్సును అంత షార్ప్గా ఉంచుకోవాలంటే మీరు చెస్ను ఒక అలవాటుగా ఎంచుకోండి. మన భవిష్యత్తులో మనము క్రీడలతో పాటు చదువులో రాణించి మన భారతదేశానికి ఉన్నత పేరును, ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ను సోమవారం డాక్టర్ పావని ఘనంగా ప్రారంభించారు. అన్ని రకాల రోగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని మాట్లాడుతూ, హోమియో వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు అందించడం జరుగుతుందని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం.
నా పేరు డాక్టర్ పావని. నేను హోమియోపతి ఫిజిషియన్ని. మన నంద్యాల పట్టణ ప్రజలకి, గ్రామీణ ప్రజలకి హోమియోపతి వైద్యం అందుబాటులోకి తేవడానికి సురక్ష హోమియో క్లినిక్ ని ప్రారంభించాను. అడ్రస్ వచ్చేసి చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గర భావన్ ఋషి టెంపుల్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 2 సురక్ష హోమియో క్లినిక్. హోమియోపతి వైద్యం అనేది 200 సంవత్సరాల పూర్వ వైద్యము. దీన్ని హానిమన్ అని ఆయన కనుగొన్నారు. ఈ వైద్యం వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మనము శారీరక మానసిక సమస్యలన్నిటినీ తీసుకొని వైద్యాన్ని అందించడం వల్ల మన బాడీలోని కఫ తత్వ గుణాలు అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి బాడీ మీద చూపించవు. నేను 2017 అండ్ 18 ఆ మధ్య ప్రాంతంలో 1 సంవత్సరం పాటు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని RSS వింగ్ ద్వారా కవర్ చేశాను. ఆ టైంలో విద్యార్థులకు ఉన్న సమస్యలన్నిటినీ హెల్త్ చెకప్ చేసి వారికి తగిన హోమియోపతి మందులు ఇచ్చి వారి ఆరోగ్యానికి సురక్షనిచ్చాము. హోమియోపతి వైద్యంలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మానసిక సమస్యలను తగ్గిస్తుంది. స్వల్పకాలిక దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ వైద్యం ఉంటుంది. హోమియో ద్వారా కిడ్నీలో స్టోన్స్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, మోకాలు నొప్పులు, షియాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, గాల్ స్టోన్స్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవే కాదు మనకు వచ్చే స్వల్పకాలిక రోగాలు లైక్ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న పిల్లల సమస్యలకు కూడా చూస్తాము. ఎదుగుదలలో లోపాలున్నా కానీ, నులిపురువులు కానీ ఇలాంటివి ఏవైనా చిన్నపిల్లల సమస్యలకు కూడా హోమియోపతిలో వైద్యం ఉంది. అలానే స్త్రీలకి ప్రత్యేక చికిత్స కలదు. వారి సమస్యలు ఏవైనా సరే హోమియో వైద్యం ద్వారా కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ హోమియోపతి వాడి సురక్షంగా ఉంటారని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణుని దేవాలయాల్లో భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీకృష్ణుల వారికి ప్రత్యేక అలంకారం, అభిషేకం, అర్చనలు, భజనలు, కోలాటం నిర్వహించడం జరిగింది. భక్తులకు స్వామివారి దర్శనం కలిగించి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం, మానవాళి కష్టాలను తీర్చేందుకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడని, భగవద్గీత పారాయణం అందరికీ ఆదర్శం కావాలని కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మహాపర్వదినాన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి మన శ్రీకృష్ణ వారి గుడిలో అభిషేకము మొదటగా నిర్వహించి ఆ తర్వాత ఈరోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినాన మా విద్యానగర్, క్రాంతినగర్, బొమ్మల సత్రము, మూలసాగరము ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా ఈరోజు ఉదయం నుంచి పూజలు మరియు గుట్టి ఉత్సవము
అన్ని దానిలలో ప్రజలందరూ పాల్గొన్నందుకు నేను అందరికీ నా కృతజ్ఞతలు. క్రాంతినగర్ కృష్ణుని గుడిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. కావున వీళ్ళు మమ్మల్ని కోలాటం నిర్వహించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తాం. శ్రీకృష్ణ జన్మాష్టమి 19 సంవత్సరాల నుంచి ఇక్కడ భజన మందిరం అనేటటువంటిది వ్యవస్థ ఏర్పాటు చేసి దేవాలయాన్ని నిర్మించి ఎప్పుడో 70-80 ఏళ్ల కిందటి నుంచి కూడా ఇక్కడ భజన మందిరం అనేటటువంటిది ఉండేది. భక్తుల యొక్క సహకారం చేత ఎండోమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా తిరుపాలయ శ్రేష్ఠి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు అనేటటువంటి వాళ్ళు చైర్మన్ గా ఉండేటటువంటి సందర్భంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గొప్పగా అభివృద్ధి చెందినటువంటి ఒక దేవస్థానం. ఈ రోజు కృష్ణాష్టమి, ప్రతి కృష్ణాష్టమి గొప్ప స్వామివారికి గొప్పగా అలంకరణ, ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారం చేస్తూ భక్తులు ఆ కృష్ణుడిని దర్శించుకోవాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా చక్కటి అలంకరణ కార్యక్రమం, తర్వాత అదేవిధంగా పూజాది కార్యక్రమాలు ఈ రోజు చాలా చక్కగా జరుగుతాయనేటటువంటి ఒక భావన ప్రజల్లో, చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రజల్లో చాలా స్వామి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకు సంతానం కలిగినటువంటి ఒక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ స్వామి సంతాన గోపాలకృష్ణ అనేటటువంటి రకంగా ప్రార్థిస్తుంటారు. ఈ రోజు ఈ యొక్క పూజా కార్యక్రమంలో విశేషంగా వచ్చు తిరుపాలయ శ్రీకృష్ణ ట్రేడర్స్ వాళ్ళు ఈ పూజా కార్యక్రమానికి అలంకరణకు సహకరించి, అదే విధంగా ఇంకా అనేక మంది భక్తులు ఆ యొక్క సహకారం చేత ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు ఈ రోజు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అనేటటువంటి రకంగా ప్రార్థన చేస్తూ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటాడు. కృష్ణుని యొక్క స్మరణ, కృష్ణుని యొక్క ధ్యానం చేస్తే క్లేశనాశం, కష్టాలన్నీ కూడా నాశనం అవుతాయి అనేటటువంటి రకంగా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రిందట స్వామి అవతరించినా కూడా ఈ రోజు కూడా కృష్ణుణ్ణి స్మరిస్తున్నాం. ఆ కృష్ణుని యొక్క పేరు ఇండ్లలో పిల్లలకు పెట్టుకుంటున్నామంటే కారణం ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమ, అనుగ్రహం మనం నేర్చుకుంటున్నాం, తలుచుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం అంతటి దివ్యమైనటువంటిది. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకందరికీ కూడా ఉండాలనేటటువంటి రకంగా ప్రార్థిస్తూ జై బోలో శ్రీకృష్ణ భగవాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుండి క్రీడా పోటీలు. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు విద్యార్థులకు అబకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ప్రారంభం. నేడు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. నంద్యాల పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.